రోమిలు 8వ అధ్యాయం అండి. ఎందుకంటే చదువుకోండి. ఏంటి ఇలా వాక్యం చెప్తున్నారో చెప్పకుండాను వాక్యం చెప్పకుండా అనుకుంటారు మీరు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిస్తే నేను చెప్పగలనండి. ఎందుకంటే నేను చెప్పాలి కదా, నేను పాటలు పాడాలి కదా అనుకుంటానండి. దేవుడు ఒకటే మాట్లాడారండి. ఎందుకంటే దర్శనం రూపంలో నా కుమార్తె నీకు నేను చదివిస్తే రాష్ట్రాలు దాటి వెళ్తావు, వద్దు నేను తీసేస్తున్నానని నెత్తి మీద చేయిపెట్టి తీసారండి. తైలాభిషేకం చేసండి. ఏంటి నేను చదువుకోలేదు కదా, అలా చదువుకుంటూ వస్తుంది కదా అని నేను చాలా మొరపెట్టానండి. అయితే దేవుడు దర్శనం చేయించండి. నేను మరిచిపోయి జరగబోయే సంఘటన నీకు తెలియపరుస్తాను. నేను జీవ గ్రంథంలో మాట నేను తీస్తాను, నీ కుమార్తె చదివిద్దని తెలియపరిచానండి. అలాగే మీకు నేను తెలియపరుస్తున్నాను, అది చదువుకోండి. దేవుడు జీవితంలో ఏం కార్యం చేస్తాడో ఆ జీవ గ్రంథంలో మాట్లాడదండి. ఎందుకంటే బైబిలే మనకి పరిశుద్ధాత్మ దేవుడండి. ఆత్మను పొందుకోవాలండి, దర్శనాలు మనం చూడాలండి. ఎందుకు అనుకుంటారు కొంతమంది, చాలామంది దర్శనం ఉండదు, ఆత్మ ఉండదు. ఆత్మ చోటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేనే బైబిల్ తీయగలుగుతామండి. లేకపోతే ప్రార్థన కూడా చేయలేమండి. ఆత్మ స్వరూపుడయ్యండి పరిశుద్ధాత్మ మనలో ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యాలు చేస్తారండి. దేనికి భయపడకండి. మీరు మంచం మీద పడున్నారా, బిడ్డలు చూస్తలేదా, దేవుని తలుసుకుంటే చాలు, ఏదో బిడ్డ ద్వారాగా వచ్చి మనకు సహాయం చేస్తుందండి. ఎందుకంటే అవును, నేర్పింపులో ఉంటుందండి. వాళ్ళు కూడా అయ్యో నా తల్లి తండ్రి నేను చూస్తే నా బిడ్డలు కూడా నన్ను చూస్తారు కదా ఇప్పుడు రోజుని అనుకుంటేనే అన్నీ చేయగలుగుతారండి, లేకపోతే చేయలేరండి. ఏం బాధపడద్దు. ఎందుకంటే ఎరుగిన వాళ్ళైనా పక్కింటి వాళ్ళైనా సరే దేవుని తలుసుకుంటే ఆ బిడ్డల ద్వారా మనకి చేస్తారండి. దేనికి భయపడక్కర్లేదు, దేవుడు తోడున్నాడండి. మనం ప్రార్థన చేసుకుంటున్నాడండి. అవును, దేవుని స్తుతిస్తే చాలు. ఎందుకంటే ఆయన రూపంలో ఏదో ఒక బిడ్డ ద్వారా వచ్చి మనకి తినాలన్నా, దాని సాయం కావాలన్నా దేవుని కృప చూపిస్తాడండి. భయపడద్దు, దేవుని తోడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన తలుసుకోండి, సమస్తము కార్యములు జరిగించేవాడు జీవము గల దేవుడే. ఎందుకంటే ఈ మాటలు చెప్పినందుకు జీవము గల దేవుడికి ఆ ఘనత మహిమ చెల్లిన గాక. ఆమేన్.